హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా నాన్న ఛానల్ పులిగిలా నరసింహరావు ఛానల్. సో నాకు ఎప్పటి నుంచో ఒక కళ ఉండేదన్నమాట, మా ఇల్లుని హోమ్ టూర్ చేయాలని. కానీ మా నాన్న కొత్త ఇల్లు కట్టట్లేదు, నేను హోమ్ టూర్ చేయట్లేదు. కాకపోతే అట్లీస్ట్ ఈ కొత్త ఫ్రిడ్జ్ అన్న ఉన్నాడు కదా, దీన్నన్న ఫ్రిడ్జ్ టూర్ చేద్దామని చెప్పి ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నాను అనమాట. అంటే మాకు దీనికన్నా ముందు ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంది, అంటే ఎల్జీ ఫ్రిడ్జ్ అనమాట అది. కాకపోతే మా అన్నయ్య చేసిన కోతి పని వల్ల అది ఖరాబ్ అయిపోయింది అనమాట. సో మెకానిక్ అడిగాడు, ఇది మంచిగా అవుతుందా ఎలా అని. అప్పుడు వాళ్ళు చెప్పారు 5000 6000 అవుతుందని, అంటే అది బాగా అవడానికి. అప్పుడు మా డాడీ ఫ్రెండ్స్ని అడిగాడు, ఇలా అంటున్నారు అని చెప్పి. అప్పుడు అడిగితే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారంటే అదేం మంచిగా చేపిస్తావు, ఇలా కొత్త ఫ్రిడ్జ్ తీసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పి అన్నారు. సో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినని ఈ కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నాడు. సో అలా అనమాట ఈ ఫ్రిడ్జ్ స్టోరీ అది. సో ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ చూద్దాం. ఇది సామ్సంగ్ ఫ్రిడ్జ్. సో దీనికి 10 years వారంటీ కూడా ఉంది. అండ్ దీనికి 2 stars వచ్చాయి. ఇంకా సో ఇది 314 liters ఫ్రిడ్జ్ అనమాట. అండ్ ఇది టెంపరేచర్ సెట్టింగ్ అనమాట. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల ఏముందో మనం చూద్దాం. ఫస్ట్ నేను డీ ఫ్రిడ్జ్ చూపిస్తాను, అంటే ఇది డీ ఫ్రిడ్జ్, ఇది ఫ్రిడ్జ్. సో ఫస్ట్ ఇది చూద్దాం మనం. సో ఇది డీ ఫ్రిడ్జ్ అనమాట. యాక్చువల్గా డీ ఫ్రిడ్జ్ లో ఏముంటాయి చెప్పండి, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవే ఉంటాయి కదా. సో మా డీ ఫ్రిడ్జ్ లో కూడా అవే ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ పైన వచ్చేసి 2 ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అనమాట, వెనిలా ఐస్ క్రీమ్స్, ఇవి 2 ఉన్నాయి. సో దాని కింద వచ్చేసి చాక్లెట్స్. సో ఈ చాక్లెట్స్ ఉన్నాయి, అండ్ ఇవి వైట్ హార్ట్, మిల్కీ హార్ట్ చాక్లెట్స్ అనమాట. అండ్ దీని తర్వాత ఇక్కడ మీగడ కూడా ఉంది అనమాట. మా మమ్మీ డైలీ మీగడ తీస్తుంది, ఎందుకంటే అదే నెయ్యి చేయడం కోసం మీగడ తీస్తుంది. అండ్ ఇది వచ్చేసి చీజ్. ఆల్రెడీ నేను దీంట్లో ఒకటి వాడాను, చీజ్. పన్నీర్. సో పన్నీర్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే పన్నీర్ చాలా బాగుంటుంది కాబట్టి. ఇది ఎలాగో పన్నీర్ డీ ఫ్రిడ్జ్ లోనే పెడతారు కదా. అండ్ ఇక్కడ సైడ్ కూడా మనకి ఇలా 2 sections అయితే ఇచ్చారు. ఇదైతే ఖాళీ, అంటే డీ ఫ్రిడ్జ్ లో పెట్టడానికి అసలు ఏం లేవు. సో ఇక్కడ సైడ్ వచ్చేసి ఇవి ఉన్నాయి. ఒకడేమో చాక్లెట్, మన నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం, అందుకే కిట్ క్యాట్ ఉంది. అండ్ ఒక క్యాండీ కూడా ఉంది. అండ్ ఇదేమో నెయ్యి. అండ్ మా అన్నకి అంటే గోవా జాంపండు జ్యూస్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇది తెచ్చేసుకున్నాను అనమాట. ఇది కూడా డీ ఫ్రిడ్జ్ లోనే పెట్టుకుంటాడంట, ఎందుకంటే చాలా చల్లగా తాగాలని ఉందంట. సో ఇంకొకటి ఉంది దీంట్లో చెప్పడానికి, ఇది కూల్ ప్యాక్ అంటారు దీన్ని. ఇది కూల్ ప్యాక్ అనే ఎందుకు యూజ్ అవుతుందంటే, కరెంట్ లేనప్పుడు డీ ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ కొంచెం కూల్ గా ఉండాలి కాబట్టి ఈ దీంట్లోకెళ్ళే ఈ మన ఫ్రిడ్జ్ లోకి కూల్ వస్తుంది అనమాట. కరెంట్ లేకపోతే కూల్ ఉండదు కాబట్టి ఇది దానికోసం కూల్ సప్లై చేస్తుంది. అండ్ ఇంకొకటి ఉంది చూపించడానికి. సో ఇది వచ్చేసి ఐస్ క్యూబ్స్ చేసుకోవడానికి. దీంట్లో మనం వాటర్ పోస్తే అది ఐస్ క్యూబ్స్ అయిపోతుంది. దాని తర్వాత కొంచెం అయినాక మనం దీన్ని ఇలా తిప్పేస్తే ఈ కొన్ని వచ్చి ఐస్ క్యూబ్స్ అన్ని వచ్చి దీంట్లో పడతాయి అనమాట. దాని తర్వాత మనం ఐస్ క్యూబ్స్ వాడుకోవచ్చు. సో ఈ ఐటమ్స్ మాత్రమే డీ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, ఇంకా ఏవీ లేవు. ఎందుకంటే డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి అంతగా ఏమి ఉండవు కదా. కానీ డీ ఫ్రిడ్జ్ లో చాలా చల్లే కాదు. సో ఇంకా డీ ఫ్రిడ్జ్ అయితే అయిపోయింది. డీ ఫ్రిడ్జ్ లో ఉండేవి ఇవ్వనమాట. సో ఇప్పుడు డీ ఫ్రిడ్జ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు కింది ఫ్రిడ్జ్ వచ్చేస్తాం. ఇది ఫ్రిడ్జ్ అనమాట, యాక్చువల్ ఫ్రిడ్జ్. ఇక ఈ ఫ్రిడ్జ్ చూపించాలంటే ఇట్లా చాలా ఉంటాయండి. మా మమ్మీ ఇలా నింపినవన్నీ నేను మీకు చూపించాలి, ఇవన్నీ చూపించాలా ఇప్పుడు అన్నట్టుంది. బట్ మీకోసం నేను ఇవన్నీ చూపిస్తా, ఎందుకంటే నేను ఓపిక తెచ్చుకోగలను. సో ఇప్పుడు మనం కింద తెచ్చేసేద్దాం. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ లో వచ్చేసేద్దాం. టడా! సో ఈ ఫ్రిడ్జ్ లో నాకు మెయిన్ గా నచ్చింది ఈ లైటే అనమాట, చాలా బాగుంది కదా. సో ఇప్పుడు ఒక్కొక్కటి నేను మీకు చూపించుకుంటూ వచ్చేస్తా. సో ఫస్ట్ ఈ పైన సెక్షన్ తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ దీనిలో ఉన్నది బాదం మన హెల్త్కి చాలా చాలా హెల్తీ కాబట్టి బాదం డైలీ ఒక 2-3 తింటూ ఉన్నాను, సరేనా. నేను ఇప్పుడు తింటున్నా. దీని తర్వాత సో ఇవి వచ్చేసి ఫ్రూటీస్ అనమాట. సో ఎప్పుడైనా కేక్ చేసుకుంటా, లేదా నార్మల్గా నేను ఇంటిగా కూడా తింటాను, చాలా బాగుంటాయి. సో స్వీట్ ఉంటాయి, డెకరేషన్స్ కూడా ఏమైనా కేక్ చేసుకుంటే డెకరేషన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇది, సో దీంట్లో దీన్ని ఏమంటారు, ఈ పుదీనా కొత్తిమీర అనమాట. అంటే మా మమ్మీ ఇలా వెజిటేబుల్స్ అన్ని బాక్స్ లో పెడుతుంది. మీ దగ్గర బాక్సెస్ ఉంటే బాక్సెస్ లో పెట్టుకోవచ్చు, లేదంటే కవర్స్ లో పెట్టుకొని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. సో ఇవి అయితే మా మమ్మీ బాక్స్ లో పెడుతుంది. అండ్ ఇది వచ్చేసి
పుదీనా, కొత్తిమీర. ఈ బాక్స్కి ఉంది. దీని తర్వాత నెక్స్ట్ ఇంకో బాక్స్ ఉంది. సో ఇవి వచ్చేసి నిమ్మకాయలు అనమాట, లెమన్. సో నాకు నిమ్మకాయ అంటే చాలా ఇష్టం. సో మళ్ళీ చికెన్ దాంట్లో కూడా చాలా వేస్తారు కదా. సో ఈ నిమ్మకాయలు ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటాయి, అది నా ఒపీనియన్. సో చెప్పలేదు. అండ్ ఇవి వచ్చేసి టమాటాలు అనమాట. ఈ బాక్స్లో మమ్మీ ఇంత పెద్ద బాక్స్లో ఇవన్నీ టమాటాలు పెట్టింది. సో ఇవి టమాటాలు. ప్రతి కూరలో టమాటాలు వేస్తారు, అదే నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే నేను టమాటాలు అస్సలు తిన్ను, ఎందుకంటే నాకు టమాటాలు తిన్నాను అస్సలు నచ్చదు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తుంటే, సో ఇది వచ్చేసి బెల్లం అనమాట. అంటే మా పక్కి ఇంట్లో జామకమ్మ ఉంటారు, అంటే మేము తనని జామకమ్మ అని పిలుస్తాం అనమాట. సో తను సమ్మక్క సారక్క బెల్లం ఇచ్చింది మాకు. అంటే దీన్ని నాన్ వెజ్లో, వెజ్లో అన్నిట్లో వాడొద్దు, ఏదైనా వెజిటేబుల్స్లో మరియు స్వీట్స్లలో వాడాలి. తను చాలా ఇచ్చింది, మమ్మీ స్వీట్స్లో దాంట్లో వాడింది అనమాట. సో ఇది ఖరాబ్ అవుతుందేమో అని చెప్పి మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. సో ఇది బెల్లం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి, సో ఇది వచ్చేసి ఏంటో నాకు కూడా తెలీదు, మనం తీసాక తెలుసు. ఓకే. ఇవేమో డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్ స్టైల్ చాలా మంచిది, కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ తినాలి. ఏంటి నాకు కూడా తెలియదు. సో ఇవి ఉన్నాయి, మేబీ నాకైతే తెలియదు ఇప్పుడు ఏమంటారు, కానీ ఫ్రిడ్జ్లో మాత్రం ఉన్నాయి. ఏమంటారు తెలియదు. సో ఇవైతే, కానీ ఇవైతే డ్రై ఫ్రూట్స్. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ నేను తింటాను, నాకు ఇష్టమే. కానీ మీరు కూడా తినాలి డ్రై ఫ్రూట్స్. చాలా మందికి డ్రై ఫ్రూట్స్ అంటే నచ్చవు, కానీ డ్రై ఫ్రూట్స్ హెల్త్కి మాత్రం చాలా మంచిది. దీని తర్వాత ఇక్కడ ఇంకొక బాక్స్ ఉంది. ఇవి వచ్చేసి కాకరకాయలు. నాకు అస్సలు నచ్చని కూరగాయ ఏంటంటే అది కాకరకాయ. అసలు ఎట్లా తింటారు చెప్పండి కాకరకాయని, కానీ మా ఇంట్లో ఉన్నాయి. మా ఇంట్లో కాకరకాయ చేసినా కానీ నాకోసం మళ్ళీ ఒక స్పెషల్ కర్రీకి పక్కా ఉంటుంది, ఎందుకంటే నేను అస్సలు కాకరకాయ తినను. సో ఇది వచ్చేసి థమ్స్ అప్. మీరు కూడా ఈ థమ్స్ అప్ తాగుతూ ఈ వీడియో చూస్తూ మాకు కూడా కింద అక్కడ థమ్స్ అప్ కొట్టండి, అంటే లైక్ కొట్టండి. లైక్ సిమ్ థమ్స్ అప్ లానే ఉంటుంది కదా. సో ఇది థమ్స్ అప్. ఇవేమో డ్రై ఫ్రూట్స్ అవి ఇవి ఉన్నాయి. ఇవి ఎక్కడెక్కడ పెట్టాలి అంటే మమ్మీ నన్ను పక్కా తిడుతుంది. ఇవన్నీ సరిగానే పెట్టానా, మేబీ ఇలానే ఉన్నాయని అనుకుంటున్నాను, నాకు కూడా గుర్తులేదు. సో ఇప్పుడు ఈ ర్యాక్ వచ్చేసేద్దాం. బాబు చూసారా, కొద్దిసేపు తెరిసానా లేదా కొట్టుకుంటుంది. సో కొద్దిసేపు మూసి మళ్ళీ మనం ఆన్ చేసుకుందాం. సో మధ్యలో కొంచెం ఆపాను, ఇప్పుడు మళ్ళీ తీసి నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం ఈ ర్యాక్లో ఉన్నాం. ఇది వేసుకున్నాం. సో ఈ ర్యాక్ వచ్చేసరికి ఇది మామిడి తొక్కు. సో ఇది కూడా మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టింది, అంటే గర్భవతిని పెట్టిందేమో, కానీ ఇది మామిడి తొక్కు చాలా బాగుంటుంది కదా మామిడి తొక్కు. ఈ మామిడి తొక్కు మా అమ్మమ్మ పంపించింది. మా అమ్మమ్మ చేసే తొక్కులు అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మమ్మ పికిల్స్ అంటే తొక్కు చాలా బాగా చేస్తుంది. తర్వాత ఇది పెరుగు, ఇవి 2 పాలు. ఇవి నేను తీసి చూపించట్లేదు, ఎందుకంటే అది తీసి చూపించే అవసరం లేదు అనుకున్నా. ఇదైతే పెరుగు, ఇలా పెరుగు. అండ్ ఇవి పాలు. అండ్ ఈ ఫ్రిడ్జ్లో ఉన్న స్పెషల్ పాయింట్ ఏంటంటే కట్, అంటే పెరుగు అనేది దీనిలో మనం చేసుకోవచ్చు. అంటే ఇలా ఒకటి ఉంటుంది. సో ఇది ఈ బాక్స్ ఉంది కదా, మనము ఈ బాక్స్లో పాలు పోయాలి. ఈ బాక్స్లో పాలు పోసేసి ఈ క్యాప్ పెట్టేసి దీంట్లో పెట్టేసి మళ్ళీ దీనికి వాపస్ పంపించేసారు. ఇలా పెట్టాక 8 అవర్స్ తీసుకుంటుంది. మినిమం 8 అవర్స్ తర్వాత మనకి పెరుగు రెడీ అయిపోతుంది. అండ్ ఈ పెరుగులో కూడా మనకి పైన కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు అవి చూపిస్తాను ఒకసారి. సో ఈ మిడిల్దే మనకి పెరుగు మూడు అనమాట. సో మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు, ఇలా ఒత్తుతుంటూ మనం అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో సాఫ్ట్ అంటే వచ్చేసి ఏంటంటే, మనం సాఫ్ట్లో మూడ్లో పెట్టామంటే, మనం పెరుగు చేసేటప్పుడు సాఫ్ట్ మూడ్లో పెడితే ఆ పెరుగు అనేది నీళ్ళలాగా అవుతుంది అనమాట. ఒకవేళ మనం థిక్లో పెట్టామనుకో అది గడ్డలాగా అవుతుంది. సో ఇవి 2 ఆప్షన్స్ కూడా మనకి దీంట్లో ఉంటాయి. అంటే కొందరికి ఇలా నచ్చుతుంది, కొందరికి ఇలా నచ్చుతుంది కదా. సో మీకు ఎలా నచ్చితే మీరు అలాంటి పెరుగు దీంట్లో చేసుకోవచ్చు. ఇక నేను ఇవిలో గురించి కూడా మీకు చెప్పేస్తే అయిపోతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ సైడ్ వచ్చేసి ఇవి ఏమంటారు రీఫ్రిజరేటర్ అనమాట. సో ఇప్పుడు ఇది -15 సెల్సియస్ వచ్చేసి చాలా తక్కువ, అంటే అన్నిటికన్నా తక్కువ.
అండ్ -23 వచ్చేసి అన్నిటికన్నా ఎక్కువ అనమాట. ఇక ఇది డీప్ ఫ్రీజర్ కాబట్టి తక్కువే బెస్ట్. సో ఇక్కడ వచ్చేసి 3.3 మేము పెట్టుకున్నాము, ఎందుకంటే అది యావరేజ్. ఇక్కడ 7.7 వచ్చేసి చాలా తక్కువ, అండ్ 1 వచ్చేసి చాలా ఎక్కువ అనమాట. అందుకే మాకు యావరేజ్ మీడియం సరిపోతుంది కాబట్టి మేము 3 పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ అన్నిటికన్నా తక్కువే బెస్ట్, ఎందుకంటే లేదంటే డీప్ ఫ్రీజర్కి అంత కూల్ అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ -15 అంటే చాలా ఎక్కువే, అంటే మాకైతే ఎక్కువే. మీకు ఎంత కూల్ కావాలో దాన్ని బట్టి ఇవి సెట్ చేసుకోవచ్చు. సో మనము ఇవి ఇప్పుడు మనకి కావాలి అనుకున్నాం అనుకో, ఇలా ప్రెస్ చేయాలి, ఒక్కొక్కటి అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మేమైతే 3లో పెట్టేస్తాం. ఇలా ఇది అవుతుంది, ఇది ఆన్ అవుతుంది. సో ఇలా ఓకే. ఇప్పుడు మళ్ళీ కిందకి వచ్చేద్దాం. సో ఈ పెరుగుని నేను నీకు చూపిస్తున్నాను, అంటే ఇది మేము ఆల్రెడీ అన్నం తినేసాం కాబట్టి ఇది కొద్దిగానే ఉంది. సో ఈ పెరుగు మేము ఒరిజినల్గా చేసుకున్నాం, అంటే పాలల్లో చేసుకుంది. మేము ఈ ఫ్రిడ్జ్లో కూడా పెరుగు ట్రై చేస్తాము. ఈ ఫ్రిడ్జ్లో పెరుగు ఎలా వస్తుందో కూడా నేను మీకు ఏదైనా వీడియో చేసినప్పుడు కంపల్సరీగా చూపిస్తాను, ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ర్యాక్. ఈ ర్యాక్ అన్ని డబ్బాలు నిండిపోయి ఉన్నాయి చూసారా. సో దీంట్లో ఏమి చూసేద్దాం. తెలిసి మొత్తం వెజిటేబుల్సే ఉంటాయి, బట్ ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నాయో చూద్దాం. సో బెండకాయ అనమాట. బెండకాయ తింటే తెలివి పెరుగుతుందని అందరూ అంటారు, కానీ నాకు బెండకాయ అంటే అస్సలు నచ్చదు. మా అన్నకి బెండకాయ అంటే ఇష్టం. సో ఫస్ట్ బెండకాయ ఉంది. సో ఇవన్నీ నేను కింద పెడుతున్నాను, మళ్ళీ సెట్ చేసేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అనమాట. నాకు క్యారెట్ అంటే చాలా ఇష్టం. క్యారెట్ని చాలా దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. నాకు క్యారెట్ కర్రీ ఇష్టం, అండ్ క్యారెట్ని ఉట్టిగా తినడం ఇంకా ఇష్టం అనమాట. అండ్ క్యారెట్ జ్యూస్ కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ. నేనైతే నా పర్సనల్గా నేను చిక్కుడుకాయ తింటాను, కాకపోతే పెద్దది తినను, చిన్నది మాత్రమే తింటా. చిక్కుడుకాయ మా ఫ్రిడ్జ్లో ఉండే వెజిటేబుల్స్ ఇది. అండ్ ఇది వచ్చేసి బీనీస్. సో ఇది బీనీస్ అనమాట, బీనీస్ కాయ. నాకు బీనీస్ అనేది చాలా ఇష్టం, ఎందుకంటే బీనీస్ చాలా టేస్టీగా ఉంటుందని నాకు ఫీలింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ వంకాయ. సో ఇది వంకాయ అనమాట. నాకు వంకాయ అంటే అస్సలు నచ్చదు, కానీ ముద్ద వంకాయ అంటే మాత్రం చాలా ఇష్టం. ఆ ముద్ద వంకాయ కూడా పీసెస్ తిన్ను, జస్ట్ ఏమంటారు ఆ సూప్ మాత్రమే తింటా. వస్తున్నది. సో ఇప్పుడు ఇంకా లాస్ట్ ఒకటి ఉంది, ఇదైతే ఈ సెక్షన్ అయిపోతుంది. ఇదంతా బోరింగ్ సెక్షన్. సో ఇక్కడ నుంచి ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి అనమాట, అది నాకు చాలా ఇష్టం. సో ఇది ఒక్కటి చూపిస్తే ఇది అయిపోతుంది. సో ఇది వచ్చేసి పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి అనేది కామన్ కదా, ప్రతి దాంట్లో వేస్తాను. ప్రతి దాంట్లో అంటే వెజిటేబుల్స్ వేయరు కావచ్చు, నాకు అది సరిగ్గా తెలియదు, కానీ పచ్చిమిర్చి ఇలా ఓపెన్ చేయాలి, ఇలా స్మెల్ ఇలా వస్తుంది. ఇవన్నీ నేను మళ్ళీ సెట్ చేసిస్తాను, లేదంటే మమ్మీ తిడుతుంది. ఇప్పుడే మనం బిగ్ బాక్స్ ఓపెన్ చేస్తాం. దీంట్లో చింతపండు ఉంది. మా మమ్మీ చింతపండు ఎందుకు పెట్టిందో నాకైతే తెలీదు, మీరు కూడా పెడతారా? పెడితే నాకు చెప్పండి, ఓకేనా? తన మమ్మీ చింతపండు కూడా పెట్టింది. సో ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ అనమాట. దీంట్లో పచ్చిమిర్చి కూడా ఉంది. అంటే ఇక్కడ అన్నీ పెడితే కనబడుతున్నాయో ఎందుకో నాకు తెలియదు, కానీ కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టుంది, మమ్మీ దీంట్లో పెట్టేసింది. సో ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ. సో ఇవి వచ్చేసి ఆరెంజెస్ అనమాట. సో ఆరెంజెస్ అంటే చాలా బాగుంటాయి ఇక్కడ. మోసంబి కన్నా ఆరెంజెస్ బాగుంటాయి, ఎందుకంటే తీయగా ఉంటే నాకు నచ్చుతాయి. ఇదేంటి? గ్రీన్ యాపిల్స్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు యాపిల్స్ అంటే అంతగా నచ్చదు, కానీ గ్రీన్ యాపిల్స్ అంటే మాత్రం చాలా ఇష్టం, ఎందుకంటే గ్రీన్ యాపిల్స్ టేస్టీగా ఉంటాయి. యాపిల్స్ అంటే కొంచెం ఏమో నాకు అంతగా నచ్చు, యాపిల్ తినాలి. సో పపాయ, నాకు పపాయ అంటే చాలా ఇష్టం. సో పపాయాస్ కూడా 2 పపాయాస్ ఉన్నాయి. ఈ పపాయాస్తో పాటు 1 వాటర్ మెలన్. ఇది లెస్ సారీ, నేను దీని తీయట్లేదు, కానీ ఒక 1 వాటర్ మెలన్ కూడా ఉంది. సో ఈ దాంట్లో అయితే ఇవి మాత్రమే ఉన్నాయి. ఇలా చింతపండు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, అందుకనే చూపించేది అంతే. సో ఇప్పుడు ఈ సెక్షన్, నాకు ఈ సెక్షన్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అంటే మీకు చూపిస్తాను, సో
సో ఇప్పుడు ఈ ఫస్ట్ సెక్షన్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. సో ఈ ఫస్ట్ దాంట్లో వచ్చేసి నా నెయిల్ పాలిషెస్ ఉన్నాయి. సో నెయిల్ పాలిషెస్ అనేవి ఫ్రిడ్జ్లో పెడతాము, ఎందుకంటే లేదంటే అవి ఎండిపోతాయి కదా. సో అందుకని చెప్పి నా నెయిల్ పాలిషెస్ అన్ని ఈ సెక్షన్లో నేను పెట్టేశాను. సో దీని తర్వాత సమ్ కైండ్ ఆఫ్ అంటే కొన్ని కేక్స్ ఉన్నాయి. సో ఈ కేక్స్ ఉన్నాయి. కొంతమంది కరివేపాకు ఫ్రిడ్జ్లో కూడా పెడతారు, అంటే మా మమ్మీ లాంటి వాళ్ళు అనమాట. ఈ వీడియో మమ్మీ చూస్తే ఏమంటారో నాకు తెలియదు, కానీ కేక్స్ కూడా దీంట్లో ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. అండ్ ఈ కింది సెక్షన్కి వచ్చేస్తే ఈ సెక్షన్లో మనకి ఇలా ఎగ్స్ పెట్టుకోవడానికి ఇలా హోల్స్ లాగా ఇచ్చారు. సో అందుకే ఇక్కడ మొత్తం ఎగ్సే ఉన్నాయి. సో ఎగ్ కర్రీ అంటే ఎవరికి నచ్చు చెప్పండి, కానీ నాకు బాయిల్డ్ ఎగ్ అయితే నచ్చు. సో ఇక్కడ సైడ్ వచ్చేసి సమ్ కైండ్ ఆఫ్ సాసెస్ అవన్నీ ఉన్నాయి, ఒకటి మీకు చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసి బాదాం మిల్క్ అనమాట. ఇది బాదాం మిల్క్ పౌడర్ అనమాట. సో ఇప్పుడు మనం బాదాం మిల్క్ చేసుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ కస్టర్డ్ పౌడర్, ఫ్రూట్స్ అంటే చాలా ఎవరికైనా నచ్చుతుంది కదా. సో ఒకటి ఆల్రెడీ ఓపెన్ చేసిన కస్టర్డ్ పౌడర్, అండ్ ఇది న్యూ ప్యాక్ అనమాట. ఇది న్యూ ప్యాక్ కస్టర్డ్ పౌడర్. అండ్ ఇవి మళ్ళీ దాని ప్లేసెస్లోకి వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇక్కడ కైండ్స్ ఆఫ్ సాసెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఏమంటారు గోల్డెన్ రింగ్ సాస్ అని ఉంది. ఇది నాకు నచ్చింది, తీసుకున్నాను. దీని పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు, దాని మీద నా పేరు తెలుసు. అండ్ 2 టమాటో సాసెస్ కూడా దీంట్లో మనకు ఉన్నాయి. ఒకటి అయిపోయిందని చెప్పి ఇంకోటి తీసుకున్నా, అది కూడా ఎండింగ్లోకి వచ్చేసింది. అండ్ దిస్ ఇస్ వెనిగర్ అంటే అది అచ్చం నిమ్మకాయ లాగానే ఉంటుంది కదా. అండ్ ఇది ఇప్పటిదాకా చూపించినట్టే కష్టపడు. సో ఇప్పుడు ఈ కింది సెక్షన్ అనమాట. సో ఈ కింది సెక్షన్లో మీకు ఫస్ట్ కనిపిస్తుందండి బాదం వచ్చింది. ఇది బ్రెడ్. సో బ్రెడ్ అంటే బాగానే ఉంటుంది, ఐ మీన్ పళ్ళు కాదుకొని బాగుంటుంది. బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది, అండ్ జామ్ కూడా బాగుంటుంది. అండ్ ఇది జింజర్ పేస్ట్, అల్లం వెల్లి పేస్ట్. అండ్ ఇది వచ్చేసి చాక్లెట్ సాస్ అనమాట. అంటే కేక్స్ చేసుకున్నప్పుడు అలా డిఫరెంట్ చేస్తున్నప్పుడు మనం ఈ సూప్ అనేది ఉంది, ఈ సాస్ మనం వాడచ్చు. సో బాదాం మిల్క్స్ అయితే ఉన్నాయి. సో 4 బాదాం మిల్క్స్ ఉన్నాయి. నాకు బాదాం మిల్క్ అంటే చాలా ఇష్టం. బాదాం పాలు చాలా టేస్ట్గా ఉంటాయి కదా. అండ్ దీని తర్వాత యాక్చువల్లీ మా ఇంటి మొత్తంలో కోక్ నా ఒక్కదానికే నచ్చుద్ది. సో అందుకే ఈ కోక్ ఉంది, నేను ఆల్రెడీ తాగేసి అక్కడ పెట్టాను. సో నాకు కోక్ అంటే చాలా ఇష్టం. నాకు థమ్స్ అప్ కోక్ టేస్ట్ సేమ్ ఉంటాయి, కానీ నాకు ఎందుకో డిఫరెంట్గా అనిపిస్తే నాకు నచ్చుతుంది. అండ్ మా ఇంట్లో చార్జర్ మా అన్న ఒక్కరికే నచ్చుద్ది. నాకు కోక్ నచ్చితే మా అన్న చార్జర్ నచ్చుతుంది. అందుకే 20 తీసుకొని ఇద్దరికి నచ్చే థమ్స్ అప్ మాత్రం 2 లీటర్స్ తెచ్చుకున్నాం అనమాట. సో ఇది చార్జర్ అండ్ ఇది కోక్. ఐ లవ్ కోక్. నాకు ఛార్జర్ అంతగా నచ్చదు, కానీ నాకు ఛార్జర్ అవసరం ఉన్నప్పుడు అంటే నాకు ఛార్జ్ అవసరం ఉన్నప్పుడు మాత్రం ఛార్జర్ తాగుతాం. అండ్ ఇది పల్పీ ఆరెంజ్. మా మమ్మీ డాడీ పల్పీ ఆరెంజ్ అంటే ఇష్టం. ఇలా మాకు డిఫరెంట్ టేస్టెస్ ఉంటాయి కాబట్టి ఇవి ఉన్నాయి అంతే. కానీ ఇవి ఉంటే మేము మెదక్కి వెళ్ళినప్పుడే ఉంటాయి. ఇక మిగతా డేస్లో ఇప్పుడు మేము ఈరోజు మెదక్కి వెళ్ళాము, సో అందుకే ఇంత ఫుల్ ఉంది. ఇక రేపు అయిందంటే మన ఇదంతా ఖాళీ అయిపోవచ్చు, ఎందుకంటే నేను అన్నయ్య ఉన్నాం కదా ఇంట్లో. సో ఇది పల్పీ ఆరెంజ్. అండ్ దట్స్ ఇట్. ఇవి తప్ప ఇంకా మా ఫ్రిడ్జ్లో ఏమీ లేవు చూపించడానికి. సో అంతే, ఒకసారి మీరు దీన్ని ఒక లుక్ వేసేసుకోండి, అయిపోతుంది. అంటే మా ఫ్రిడ్జ్లో డైలీగా ఇన్ని ఐటమ్స్ ఏమి ఉండవు, కొంచెం ఖాళీగా ఎంటీగానే ఉంటుంది. ఎందుకు ఇప్పుడు ఇంత నిండుగా ఉందంటే మా అన్నయ్య హాస్టల్ నుంచి ఈరోజే వచ్చాడు. ఎందుకంటే అందరికి ఈరోజు నుంచి హాలిడేస్ కదా, అంటే దసరా హాలిడేస్ కదా. సో ఇప్పుడు 15 days మాకు హాలిడేస్ ఉన్నాయి. సో అన్నయ్య వచ్చాడు కదా లేక అని చెప్పేసి ఫ్రూట్స్ వానికి నచ్చినవన్నీ తెచ్చేసారనమాట. సో కొన్ని బయట ఉంటాయి, కొన్ని ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా. నేను మీకు ఫ్రిడ్జ్లో ఉన్న మాత్రమే చూపించాను. సో ఇప్పుడు అన్నయ్య వచ్చాడని చెప్పి ఇవన్నీ తెచ్చేసారనమాట మా మమ్మీ వాళ్ళు. మేము ఎలాగో 3 weeks కదా మెదక్కి వెళ్తాము, 3-2 weeksకి. సో అలాంటి టైంలో మేము కొంచెం ఎక్కువ తెచ్చేసుకొని ఇలా ఫిల్అప్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మా అన్నయ్య ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఇక మొత్తం ఇవన్నీ మా అన్న కుమ్ముతాడు. సో అంటే నేను కూడా తింటాను, నేను తిననేది కాదు. మా అన్నయ్య హాస్టల్కి వెళ్ళినప్పుడు మనము మెదక్కి వెళ్ళి మనం తెచ్చుకుంటా, అప్పుడు నాటం మా అన్నయ్య కన్నా ఎక్కువ నేను తింటా. సో ఇలా అందుకే ఈరోజు ఇన్ని ఐటమ్స్ ఉన్నాకి రీజన్ అయితే అదే. సో ఒకసారి మీరు మొత్తం ఒకసారి ఎలా ఉంది మా ఫ్రిడ్జ్ అనేది చూడండి.
సో ఇలా నా ఫ్రిడ్జ్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నాకు హోమ్ టూర్ చేయాలని చాలా కోరిక, అది ఎప్పుడు నిలబడుతుందో నాకు తెలియదు. మీరు కూడా నేను హోమ్ టూర్ చేయాలని కోరుకోండి ప్లీజ్. సో అంటే నాకు తెలిసినవి నేను చెప్పాను, కొన్ని పేర్లు నాకు తెలియవు కూడా, అంటే ఏదో నాకు తెలిసింది చెప్పేస్తాను, మీరు దాన్ని లైట్ తీసుకోండి, పట్టించుకోకండి, ఓకేనా. సో ఇంకా ఏం చెప్పడానికి అయితే మా ఫ్రిడ్జ్లో లేదు. అంటే మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉంటే ఇక్కడ పెట్టాల్సింది అక్కడ పెట్టేది ఇంకా బాగుంటుంది అని మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మీ ఫ్రిడ్జ్లో ఎలాంటివి పెట్టుకుంటారో కూడా చెప్పండి. మా ఫ్రిడ్జ్లో మీ ఫ్రిడ్జ్లో సేమ్ ఉంటే అవేంటివో కూడా మీరు చెప్పచ్చు. ఒకవేళ దీనికి కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ ఉంటే ఇంకా వేరే చాలా వీడియోస్ ఉన్నాయి కదా ముందువి, సో అవి దాంట్లో ఆ కామెంట్ బాక్స్లో మీరు పెట్టచ్చు. సో ఇంతే, నా ఫ్రిడ్జ్ టూర్ అయితే ఇదే. సో మీ ఈ ఫ్రిడ్జ్ టూర్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న గంట కూడా కొట్టండి. అండ్ మేము పెట్టిన ప్రతి వీడియోని కొంచెం టోటల్గా చూడండి అనమాట. ఓకేనా, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.